దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయములో మనము గమనించినట్లయితే మోషే నెబో పర్వతం దగ్గర, పిస్కా కొండ దగ్గర మోషేని దేవుడు ఆగిపోమ్మని చెప్తాడు. అప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా మోషే దగ్గరికి వచ్చినప్పుడు, లేక మోషే వారందరినీ 12 గోత్రీకులందరినీ పిలిచి అక్కడ ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరాఖరి వరకు మనం గమనించినట్లయితే మోషే వారందరినీ ఆశీర్వదిస్తాడండి. ఆ సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైనటువంటిది, దుఃఖకరమైనటువంటిది. ఇంకా మోషే వారికి కనబడ్డు. వారికి ఇంకా మోషేకి సంబంధం ఆగిపోతుంది. మోషేతో వారికి ఉన్నటువంటి బంధాలన్నీ తెగిపోతాయి. కానీ దేవుని బిడ్డలారా, అక్కడ మోషే ఎంతగానో వారితో ఐగుప్తు దేశం నుంచి నడిచి వచ్చి దేవుడు చెప్పిన పని అంతా, దేవుడు చెప్పిందంతా కూడా చేస్తూ ఆయన ఇజ్రాయేలీల కొరకు, ఆ దేవుని ప్రజల కొరకు ఒక నాయకుడిగా ఉండి తన దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా అని అనిపించుకోవడం, అంత మాత్రమే కాదు, ఒక గొప్ప ప్రార్థనాపరుడుగాను, అన్ని విషయంలో దేవుని ఆ ఇజ్రాయేలీల కొరకు దేవుని వేడుకునే వ్యక్తిగాను ఆయన ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశం నుంచి వారు నెబో పర్వతం దగ్గర, పిస్కా కొండ దగ్గరికి వచ్చినంత వరకు వారితో ఉండి ఎన్ని పుట్టినరోజులు చేసి ఉంటాడు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసి ఉంటాడు, ఎంతమందికి న్యాయాలు తీర్చి ఉంటాడు. ఇంకా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి వారిలో, ప్రయాణం చేసినటువంటి వారిలో నూను కుమారుడైన యెహోషువ, కాలేబు మాత్రమే ఈ మోషేతో ఉన్నారు. తక్కిన వారందరూ కూడా, మిగిలినటువంటి వారందరూ కూడా వారి పిల్లలే, అక్కడి నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారి పిల్లలే. కానీ వారందరికీ ఎంతమందికి పేర్లు పెట్టుంటాడు. ఆ మధ్యలో చనిపోయినటువంటి వారికి ఎంతమందికి భూస్థాప కార్యక్రమాలు చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు మోషే ఆగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఆగిపోతూ తన జీవితంలో తనకున్నటువంటి అనుభవం అంతా కూడా మిద్యాను అరణ్యములో ఆయన గొర్రెలు మేపుకుంటున్నటువంటి పరిస్థితిలో దేవుడు తనతో మాట్లాడినటువంటి పొద కాలిపోతుంది. ఆ పొదలో నుంచి పొద మండిపోతుంది, పొద కాలిపోవట్లేదు. అక్కడ చెప్పులు విప్పమని ఆ మోషేతో మాట్లాడి ఐగుప్తు దేశమునకు మరలా మోషేని పంపించి ఎంతగానో తన అనుభవం అంతా కూడా, దేవుని యొక్క శక్తి, అభిషేకం అన్నీ కూడా మోషేకి అనుగ్రహించి ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు మరలా అతని జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలన్నిటినీ చివరాఖరికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈ 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో. దేవుని బిడ్డలారా, నాకైతే చాలా దుఃఖంగా ఈ మాటలు ఆయన ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్దిస్తూ ఆ 12 గోత్రీకుల్ని, యాకోబు బిడ్డలందరినీ ఆశీర్దిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఒక మాట అంటాడు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఆఖరి వచనంలో 29వ వచనంలో, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము,
నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇవన్నీ కూడా ఆయన ప్రవచించి ఇజ్రాయేలుల్ని పంపిస్తాడండి. దేవుని బిడ్డలారా, నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ఆగిపోతాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 90వ కీర్తనలో కూడా మోషే కీర్తించినటువంటి కీర్తనే అది కూడా. ప్రభువా, తరతరముల నుండి నీవు మాకు తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నీవు మనుషులను మంటికి మార్చున్నావు. నరులారా తిరిగి రండని నీవు చెప్పుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాంబలి. ఇవన్నీ కూడా మోషే 90వ కీర్తనలో కూడా నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం అయితే 80 సంవత్సరములు, అది ఆయాసం దుఃఖమని చెప్తున్నాడు. బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు ముందు ఆయన ఒక చిన్న తప్పు చేశాడు. ఆయన బండతో మాట్లాడమంటే కొట్టాడు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ద్రోహులారా, మీకు ఈ బండలో నుంచి నీళ్లు నేను రప్పింపవలన అని మోషే మాట్లాడి ఆ బండను కొడతాడండి మాట్లాడమంటే. అయితే అక్కడ దేవుడు బాధపడి అక్కడి నుంచి, మోషే, నీవు నడిపించున్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క ప్రజలను, నా ప్రజలను నేను నడిపించుకుంటాను, నువ్వు చాలు, నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ఆగిపోమని చెప్పు. అయితే ఆయన రూపాంతరం కొండ మీద మనకు మోషే, ఏలియా, యేసుక్రీస్తు ప్రభుల వారితో సిలువ నిర్గమంలో మనకు కనబడతారు. అయితే దేవునికి స్తోత్రం. కాబట్టి అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి, ఒక అద్భుతమైన మాట 3వ వచనంలో, ప్రతి ఇల్లు ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని ఇల్లు వంటి వారు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని యొక్క వారు ఒక గృహము లాంటి వారు. ఆ ఇంటికి ఒక నమ్మకస్తుడిగా, పనివాడిగా మోషే ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే యేసుక్రీస్తు, ఇది ఎంత గొప్ప విషయం. యేసుక్రీస్తు కూడా లూకాసు సువార్త 24వ అధ్యాయము 50వ వచనంలో అంటాడు, ఆయన బేతేలు వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. వారు ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయన. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులందరినీ తీసుకొని బేతనియా వరకు తీసుకెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాడు. అయితే మోషే నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ఆగిపోయి ఇశ్రాయేలీయులందరినీ ఆశీర్వదించి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, వారు యొర్దాను నది దాటి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నూను కుమారుడైన యెహోషువ, నా సేవకుడైన మోషే మృతి నొందినని చెప్పిన తర్వాత 30 దినాలండి అక్కడ కన్నీరు కార్చి వారు వస్త్రములు చింపుకొని అన్నపానములు కొంతమంది లేకుండా అక్కడ దుఃఖ దినములు సల్లాపం చేస్తారండి మోషేని బట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే దేవునితో సంబంధం కలిగి జీవించి ఇశ్రాయేలీయుల కొరకు ఒక నాయకుడిగా, ఆయన ఒక ప్రతినిధిగా, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, అక్కడ మన్నను కురిపించినప్పుడు, పురేళ్లను కురిపించినప్పుడు, బండలో నుంచి నీళ్లు రప్పించినప్పుడు, సముద్రపు 2 పాయలు చేసినప్పుడు, ఆయన అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు చేసినప్పుడు మోషే ఉన్నాడు. అయితే
ఆ యొర్దాను నది దాటి వెళ్తున్నప్పుడు యెహోషువకు చెప్పిన మాట వారి గుండెలు పగిలిపోయినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఏడవడం. మోషే దగ్గరికి తిరిగి రాలేరు. మోషే దగ్గరికి తిరిగి రాలేకపోయినా వారు ఉన్నటువంటి స్థలంలోనే అక్కడే కన్నీరు కార్చి 30 రోజులు వారు కనీసం కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశారండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలను చెప్తున్నా? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా అనేకమైన కార్యాలు చేస్తాడు. ఆ వ్యక్తి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు ఇజ్రాయేలీలకు కూడా నిలబడ్డాయి. కానీ ఆయనేమో నివ పర్వతం మీద పిస్కా దగ్గర కొండ దగ్గర ఆగిపోయి చనిపోయినాడు. రూపాంతరపు కొండ మీద మరలా కనబడ్డాడు అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇజ్రాయేలీలకు మోషే ఆశీర్వాదాలు చివరి ఆఖరిగా ఇచ్చి పంపించాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శిష్యుల్ని, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారందరినీ బేతనీకి తీసుకెళ్ళి చేతులెత్తి ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, ఎంత ప్రేమ దేవునికి. కాబట్టి చెప్తున్నాడు, నేనుండు స్థలంలో మీరును ఉండలాగున ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచి వెళుతున్నానని చెప్పి వారందరి కోసం ఆశీర్వదించి వెళ్ళాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను ప్రభువా, నాయన ఈ యొక్క దినమందు ప్రభు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, మోషే ఇజ్రాయేలులందరినీ 12 గోత్రికులను ఆశీర్వదించి, అలాగే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలందరినీ లోకములో ఉన్నటువంటి లోక రక్షకుడిగా పుట్టి లోకములో ఉన్నటువంటి వారందరినీ యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ ఆశీర్వదించి ప్రభా, నువ్వు ఈ లోకమును విడిచి పరలోక రాజ్యానికి వెళ్ళావు, తిరిగి రాబోతున్నావు తండ్రి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అని తెస్సలోనికి రాసిన పత్రికలో చెప్పబడి ఉంది. ప్రభా, నైనా మా కొరకు నువ్వు రాబోతున్నావు తండ్రి. నైనా మీరు వచ్చే లోపల ప్రభా సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మేము జీవించుట కృప చూపించమని, నీ ఆశీర్వాదాలు నైనా పరలోకం వెళ్ళినంత వరకు నీ ఆశీర్వాదాలు మాకు దయచేయి. యేసయ్య దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.